హాయ్ అండి అందరికీ. ఈరోజైతే హ్యాండ్ పర్స్ అయితే స్టిచ్చింగ్ చూపిస్తా చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్లో మనమైతే చాలా ఈజీగా తొందరగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి చాలా నీట్గా అయితే ఫినిషింగ్ వస్తుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా అయితే క్లాత్ తీసుకున్నాం కదా, అలాగే నాన్ ఉమెన్ అలాగే పామ్ షీట్ కూడా తీసుకొని 2 పీసులు అయితే చూడండి. ఒకటైతే పొడవు వచ్చేసి 9 అండి, వెడల్పు వచ్చేసి 6. ఇలా 2 పీసులు కట్ చేసుకొని మనం నాన్ ఉమెన్ పామ్ షీట్ వేసి అయితే ఇట్లా కుట్లు అయితే వేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఇప్పుడైతే జిబ్ కోసం అయితే 2 తీసుకోండి. తీసుకొని ఇప్పుడు దీని అయితే జిబ్ పెట్టుకోవడానికి మనం అయితే కట్ చేసుకుందాం. 2 జిబ్బులు అయితే వస్తాయండి ఈ పర్స్కు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఫినిషింగ్ ఉంటుంది. ఇప్పుడైతే జిబ్ అయితే వేసుకున్నామండి. రివర్స్ పెట్టి జిబ్బు వేసుకోండి. ఇప్పుడైతే మళ్ళీ పైనుంచి ఒక స్టిచ్ వేసుకుంటే మనకు జిబ్ అనేది అణిగినట్టు ఉంటుంది. ఇట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు మరొక సైడ్ అయితే వేసుకుందాం. జిబ్బుని అటాచ్ చేసుకుందాం. పైనుంచి మళ్ళీ స్టాప్ స్టిచ్ వేసుకుందాం. ఇట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే జిబ్బుని అయితే అటాచ్ చేసుకుందాం. మీకు ఇలాంటి పర్సులు కావాలంటే డిఎం చేసి అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చండి. ఇప్పుడైతే మరొక జిబ్ అయితే అటాచ్ చేసుకుందామండి. ఇప్పుడు దీనికైతే మనకి లోపటికి జిబ్ కావడానికి మనకి మరొక షీట్ వేసుకొని నాన్ ఉమెన్ షీట్ వేసుకొని ఇట్లా రివర్స్ చేసుకొని వేసుకుంటే మనకు నీట్గా కుట్ట అనేది మంచిగా ఫినిషింగ్ వస్తుందండి. చూడండి, ఇది పైన జిబ్ కోసం. ఇప్పుడు మళ్ళీ పైనుంచి చుట్టూ అయితే మనం కుట్టు వేసుకుంటే అది మంచిగా నీట్గా అయితే ఉంటుందండి. మీకు ఇలాంటి పర్సులు కావాలంటే డిఎం చేసి ఆర్డర్ పెట్టుకోండి, లేదా మీరు కుట్టుకోవాలనుకుంటే కూడా నా దగ్గర రా మెటీరియల్ ఉందండి, తీసుకొని మీరు కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ సైడ్ అయితే అతికించుకుందాం. దీన్ని కూడా టాప్ స్టిచ్ వేసుకుందామండి. మనకి పైన పోగులు అనేది కనబడకుండా చిన్న నాన్ ఉమెన్ ముక్క తీసుకొని దాన్ని అటాచ్ చేసుకొని వేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. క్లాత్ అనేది ఎక్కడ మనకి బయటగా అనేది కనబడదు. చూడండి, మీకు కనబడుతుంది ఎంత నీట్గా వచ్చేసిందో. ఇప్పుడు దీనికి కూడా జిబ్ అనేది జాయింట్ చేసుకుందాం. తర్వాత రన్నర్ అనేది ఎక్కించుకొని ఇప్పుడు హ్యాండిల్ ఉంది కదా, హ్యాండిల్ అయితే స్టిచ్ చేసుకుందామండి. రైట్ సైడ్ చూసుకొని మనం సెంటర్లో పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే మనకి స్టిచ్ అనేది కొద్దిగా స్ట్రాంగ్గా మంచిగా ఉంటుంది. మీకు ఇంట్లో ఏదైనా గృహప్రవేశాలు ఏదైనా ఫంక్షన్లు ఉన్న రిటర్న్ గిఫ్ట్ కోసం కూడా నేనైతే బ్యాగ్స్ అయితే స్టిచ్చింగ్ చేసి ఇస్తానండి. మీకు ఎంత కొలతలో కావాలో అంత మీ బడ్జెట్కు తగ్గట్టు అయితే ఉంటుందండి. తప్పకుండా ఒకసారి డిఎం చేసి అయితే ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు 2 వైపులు అయితే స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నాన్ ఉమెన్ తీసుకొని ఎక్స్ట్రా అంతా కట్ చేసుకొని చిన్న నాన్ ఉమెన్ ముక్కలు ఉంటాయి కదా, తీసుకొని వాటిని అయితే మనము కుట్టు దగ్గర వేసుకుంటే మనకు కుట్టు అనేది బయటకు కనిపించకుండా ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వచ్చేస్తుందండి. చాలా ఈజీగా బ్యాగ్ అయితే కుట్టుకోవచ్చు. హ్యాండ్ పర్స్ అండి. మీకు కావాలంటే ల్యాప్టాప్ బ్యాగ్స్, లగేజ్ బ్యాగ్స్, ఇంకా చిన్న పర్సెస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. తప్పకుండా ఒకసారి అయితే డిఎం చేస్తే మీకైతే నేనైతే క్లారిటీ ఇస్తానండి. చూడండి, ఇప్పుడు కింద కూడా ఒకసారి కుట్టు అయితే వేసుకొని ఫినిషింగ్ అనేది చేసుకుంటే మనకు హ్యాండ్ పర్స్ అనేది చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. దీంట్లో అయితే చిన్న మొబైల్ పడుతుంది, అట్లనే కొన్ని కార్డ్స్ కూడా పడతాయండి. మనం యూజ్ చేసే మొబైల్ పడుతుందండి. చాలా అంటే చాలా నీట్గా ఉంటుందండి. ఫినిషింగ్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది కదా. ఇదైతే వాటర్ ప్రూఫ్ అండి. మీకు కావాలంటే నార్మల్ కూడా ఉంది, కాటన్ ఉంది, కాటన్లో ఉంది, ఫ్యాబ్రిక్ అట్లానే వాటర్ ప్రూఫ్ కూడా ఉంది, ఇంకా వేరే ఫ్యాబ్రిక్లో ఉంది, కలర్ కూడా ఆప్షన్ ఉందండి. తప్పకుండా ట్రై చేయండి.